హాయ్ అండి. ఈరోజు మనం బీడ్స్ తోటి బనానా స్టెమ్ చేద్దాం. దానికి ఫస్ట్ 4 బీడ్స్ బ్లాక్ ఎక్కించుకోవాలి. బ్లాక్ కలర్వి 4 బీడ్స్. ఇలాగా 4 బీడ్స్ బ్లాక్ ఇలా ఎక్కించుకున్నాక లాస్ట్ బీడ్లోంచి మనం మళ్ళీ రిటర్న్ చూస్తారు కదా, ఇలా ఉంది కదా, ఇది చివర ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కించిన బీడ్లోంచి ఒక్క దానిలోంచి మట్టుకే ఇలా మనం సూత్తోటి దారాన్ని తీసేయాలి. ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి తీసేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. కాబట్టి ఒకసారి దీన్ని పట్టుకుని చివరిని దీన్ని లాగింది. ఇంతే. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలాగా ఇలా బ్లాక్ బీడ్ ఎక్కించుకున్నాక మనం ఇందులోంచి ఎక్కించుకున్నాం కదా, ఇందులోంచి ఇప్పుడు దీనిలోంచి ఆపోజిట్లోంచి తీయాలి. ఎందుకంటే బనానా చివరిని మనకి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, దానికోసం ఇది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి మనం 4 ఎల్లో బీడ్స్, ఎల్లో కలర్వి 4 బీడ్స్ ఎక్కించుకోవాలి. మనం దేనిలోంచి తీసామో దానిలోంచే మళ్ళీ మనం బయటికి తీసుకోవాలి. చూసారు కదా, ఇది చివర మనకి లూజ్ అయిపోద్ది వైర్ కదా, దీన్ని దేనిలోకైనా దూడ్చేయాలి. ఇలా అప్పుడు లూజ్ అవుతుంది. ఇలా ఈ బీడ్స్లోకి దూడ్చుకొచ్చేయాలి. ఇలాగ అన్నిటిలోంచి దూడ్చేస్తుంటే మనకి ఇంకా లూజ్ అవుతుంది, టైట్గా ఉంటుంది. ఈ చివరిని వదిలేస్తాం కదా మనం, అది. ఇప్పుడు ఇలా 4 వేసుకున్నాం కదా, 4 వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 4 వేసుకున్న దానిలోంచి కాకుండా పక్క దానిలోంచి మళ్ళీ తీసుకోవాలి మనం. ఇలాగ పక్క బీడ్ బ్లాక్ది తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఎల్లో 3 బీడ్స్. ఎందుకంటే ఈ పక్క దానిలో మనం దూర్చాలి, అప్పుడు 4 అవుతాయి. మనం ఫస్ట్ 4 వేసాం ఎల్లో, ఇక్కడ 3 వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 వేస్తాం. ఇప్పుడు మనం దీనిలోంచి దూరుస్తాం. ఇక్కడ చూసారు కదా, ఈ ఎల్లో బీడ్లోంచి దూరుస్తాం. అప్పుడు 4 అవుతాయి. అది కూడా ఇదిగో చూసారు కదా, 4 అయ్యాయి. ఇప్పుడు ఇలా వేసాక ఇలా తీసాక ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బీడ్లోంచి తీయాలి. నెక్స్ట్ మళ్ళీ పక్క బ్లాక్ బీడ్లోంచి కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ వేస్తాం.
ఇలా గట్టిగా లాగాలి. ఇప్పుడు మళ్ళీ 3 ఎల్లో బీడ్స్, 3 ఎల్లో బీడ్స్, 1 2 3 ఎల్లో బీడ్స్. 3 ఎల్లో బీడ్స్ వేసాక మళ్ళీ మనం ఈ ముందు దానిలో వేసిన ఈ బీడ్లోంచి తీయాలి. తీసి మళ్ళీ కింద బ్లాక్ బీడ్లోంచి తీయాలి. ఇలాగా ఆ బ్లాక్ బీడ్లో తీసాం. మళ్ళీ పక్క బ్లాక్ బీడ్లోంచి కూడా తీసుకోండి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం 2నే వేయాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఒక బ్లూ ఉంది, ఇటు బ్లూ, అంటే ఈ 2 క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు 2నే తీసుకోవాలి మనం. లాస్ట్కి వచ్చేటప్పటికి 2 బీడ్స్, ఫస్ట్ 4 తీసాం, తర్వాత అంతా 3 తీసాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి 2 తీస్తాం. ఇలా 2 తీసాం. కాదు చెప్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ దీనిలోంచి తీసుకోవాలి. ఈ పక్కనున్న ఎల్లో బీడ్లోంచి ఒకసారి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఒక బీడ్ వేసుకోవాలి. ఇక్కడ ఒకటే వస్తుంది, ఇలా ఒకటి వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా వేసాక మళ్ళీ ఇటుపక్కున్న ఎల్లో బీడ్లోంచి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటే వస్తుంది, ఇలా సో ఒకటి రాదు, 2 వస్తాయి. పైన 2 వేయాలి, ఇక్కడ 2 వేసాక అప్పుడు మళ్ళీ ఎల్లో దానిలోంచి తీయాలి. ఇలా 2 వేసుకుని ఇప్పుడు ఈ పక్కనున్న ఎల్లో దానిలోంచి తీసుకుని చూసారు కదా, ఇప్పుడు సరిగ్గా అలాగే వస్తుంది సేమ్ ఇలా. ఇప్పుడు దీనిలోంచి మళ్ళీ తీసుకోవాలి. దీనిలోంచి తీసుకుని ఇలా పైకి వచ్చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా పైకి వచ్చాక ఏం చేయాలంటే చూసారు కదా, ఇలా ఇప్పుడు ఈ పక్క దానిలో తీసాం. ఇప్పుడు ఈ పైన దీనిలో తీసాం కదా, దీనిలో తీసాం. ఇప్పుడు దీనిలోంచి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎల్లో బీడు, ఒక గ్రీన్ బీడు, ఒక గ్రీన్ పూస, మళ్ళీ ఒక ఎల్లో పూస వేసుకొని 3 వేసాం. చూసారు కదా, లాగేయండి. లాగేసాక చూసారు కదా, ఇలా 3 లాగేసాం.
ఇలా చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీనిలోంచే తీసేసుకోవాలి. అంటే మనం దేనిలోంచి తీస్తున్నామో దానిలోంచే వెనక్కి తిప్పి తీసేసుకోవాలి ఇలా. ఇప్పుడు మళ్ళీ పక్కదానిలోంచి, ఈ పక్కదానిలోంచి తీసేటప్పుడు మళ్ళీ మనం ఒక ఎల్లో పూస, ఒక గ్రీన్ పూస వేస్తాం అంతే ఇక్కడ. ఎందుకంటే మనం ఈ పూసలోంచి తీస్తాం కాబట్టి మనం ఒక ఎల్లో ఒక గ్రీనే వేస్తాం. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కింద దానిలోంచి తీసేసి ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ పక్కన ఉన్న ఎల్లో దానిలో తీస్తాం. ఓకే, గట్టిగా లాగుతూ ఉండాలి, అప్పుడే టైట్ అవుద్ది. మళ్ళీ అంతే, ఒక ఎల్లో పూస ఒక గ్రీన్, లాస్ట్ వరకు మళ్ళీ ఇంతే వస్తుంది. ఒక ఎల్లో ఒక గ్రీన్, ఇలాగా ఒక ఎల్లో గ్రీన్ వేసాక ఇదిగో ఈ ఎల్లోలోంచి తీస్తాం. నెక్స్ట్ ఈ కింద ఎల్లోలోంచి తీస్తాం. చూస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా 3 వేసాక ఇక్కడి నుంచి మనం వేసేవన్నీ కూడా ఎల్లోలు వేస్తాం. చూస్తారు కదా, ఇలా వేసాక ఇప్పుడు అంతా కూడా ఇంకా మనం ఎల్లోలే. 1 2 ఓన్లీ 2. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో తీస్తాం కాబట్టి మనకి 3 అయిపోతాయి. ఇందులో తీస్తాం. ఇలా తీసాక మళ్ళీ ఇందులోంచి తీసేయాలి. చూసారు కదా, ఇప్పుడు 3 అయిపోయి ఇలాగా 3. ఇప్పుడు మళ్ళీ పక్క దానిలో తీస్తాం. తీసి మళ్ళీ 3, మళ్ళీ 2 గ్రీన్ ఎల్లోనే, ఎల్లో మళ్ళీ 2. వేసి ఇందులోంచి ఇగో చూసారు కదా, ఇందులోంచి తీయాలి. తీసి మళ్ళీ ఇందులో తీసేస్తాం. ఇప్పుడు మళ్ళీ పక్క దానిలోంచి తీయాలి. తీసి మళ్ళీ 2, 1 2. మళ్ళీ దీనిలోంచి, మళ్ళీ దీనిలోంచి, ఇప్పుడు మళ్ళీ పక్క దానిలోంచి, ఇప్పుడు మళ్ళీ 2. చూసారు కదా, ఇలా 2 తీసాక మళ్ళీ దీనిలోంచి, దీనిలోంచి, ఇప్పుడు పక్కదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి. 1 2 3 ఒకటి ఎక్కిస్తే సరిపోద్ది. బీడ్ ఇలా ఒక బీడ్, ఇలా ఒక బీడ్ ఎక్కించడానికి ముందు మనం అందులో తీసుకోవాలి. ఇలా ఎక్కించడానికి ముందు మనం అసలు ఈ పక్కన ఉన్న దానిలోంచి ఇలా ఇందులోంచి ఉంది కదా, ఇప్పుడు దారం ఇందులో ఉంది, ఈ పూసలో ఉంది. ఇప్పుడు మనం దీనిలోంచి తీసుకోవాలి.
దీనిలోంచి తీసుకొని ఒక ఎల్లో ఒకటి సరిపోద్ది. ఇప్పుడు ఇదిగో చూసారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బీడ్లోంచి తీస్తాం ఇలా, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ కింద దానిలోంచి తీయాలి, మళ్ళీ పైకి రావాలి కదా మనకి, దానికోసం ఇలా కింద దానిలో తీస్తాం, ఈ పై దానిలో తీస్తాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చూసారు కదా ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ గ్రీన్లోంచి తీస్తాం, ఇక్కడికి వచ్చాం మనం గ్రీన్లోంచి తీస్తాం. ఇలా తీసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం ఒక ఎల్లో, ఒక గ్రీన్, ఒక ఎల్లో వేసుకోవాలి. చూడండి ఇలా వేసాక మనం మళ్ళీ ఈ గ్రీన్లోంచే తీస్తాం, ఈ కింద గ్రీన్లోంచి ఇలా చూసారు కదా అలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చాక మళ్ళీ నెక్స్ట్ పక్కన గ్రీన్లోంచి తీస్తాం. తీసి ఇక్కడ 3 వేసాం కదా, 2 ఎల్లో ఒక గ్రీన్ వేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎల్లో ఒక గ్రీన్ వేయాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎల్లో ఇది ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఎల్లో ఒక గ్రీన్ మట్టుకే వేయాలి, అంటే 2 వేయాలి, 2 మటుకు వేయాలి. ఇలా వేసాక మళ్ళీ ఇదే ఎల్లోలోంచి తీస్తాం. చూసారా ఇప్పుడు 4 అయిపోతాయి మనకి, అది 4. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోంచే తీస్తాం. చూసారా 4. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గ్రీన్, ఇక్కడ కూడా అంతే, ఒక ఎల్లో ఒక గ్రీన్, ఒక ఎల్లో ఒక గ్రీన్, ఇలా తీసి మళ్ళీ ఇందులోంచి ఇలా తీసి మళ్ళీ ఇందులోంచి, చూసారు కదా ఇలా వస్తుంది. కొంచెం గట్టిగా లాక్కోవాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎల్లో, ఇక్కడికి ఎల్లోకి వచ్చేటప్పటికి మనం ఇంకా మొత్తం ఎల్లోనే వేయాలి. ఇంకిక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఎల్లో, 2 ఎల్లోస్, 2 ఎల్లో వేయాలి, 2 ఎల్లో బీడ్స్. చూసారు కదా మళ్ళీ ఇందులోంచి తీస్తాం, మళ్ళీ ఇందులోంచి తీస్తాం, దీన్ని నెక్స్ట్ పక్క దానిలో తీస్తాం, మళ్ళీ 2 ఎల్లో, 1 2 ఎల్లో, దీనిలోంచి తీస్తాం, దీనిలోంచి పక్క దానిలో వచ్చి మళ్ళీ 2 ఎల్లో, దీనిలోంచి మళ్ళీ పక్క దానిలోంచి తీయాలి, దీనిలోంచి మళ్ళీ 2 ఎల్లో, దీనిలోంచి దీనిలోంచి ఇప్పుడు చూసారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు 1 ఎల్లో ఎక్కిస్తే సరిపోద్ది. 1 ఎల్లో ఎక్కించాలంటే ఫస్ట్ మన ఇందులోంచి ఉంది దారం, ఇందులో ఉంది కదా, ఇప్పుడు దీనిలోంచి తీయాలి, అప్పుడే దగ్గరికి వస్తుంది మనకి. ఇప్పుడు ఒక ఎల్లో ఇలా వచ్చింది కదా,
ఇప్పుడు ఇలా రావాలంటే మనం ఇందులోంచి తీయాలి కాబట్టే ఒకటేసాం అక్కడ. ఇలా వచ్చింది కదా, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇప్పుడు దీనిలోంచి తీయాలి, చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇక్కడ నుంచి తీసాం కదా, ఈ బీడ్లోంచి తీసాం, మరి పైకి రావాలి కదా, పైకి రావాలంటే దీనిలోంచి వచ్చి ఈ గ్రీన్లోకి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అంతే, ఒక ఎల్లో, ఒక గ్రీన్, ఒక ఎల్లో, ఇంక ఇదే ఇలా రిపీట్ చేసుకుంటే వెళ్ళిపోదు. ఒక ఎల్లో చూసారు కదా, 3 వేసాం. ఇప్పుడు దీనిలోంచి తీసేస్తాం, గ్రీన్లోంచి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లోకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎల్లో, ఒక గ్రీన్ వస్తుంది అంతే, 2 వస్తాయి. ఒక ఎల్లో, ఎందుకంటే ఈ పక్క ఎల్లోలోని తీస్తాం. ఓకే, గ్రీన్. ఇప్పుడు మనం ఈ పక్కన ఎల్లోలోంచి తీస్తాం, ఈ గ్రీన్లోంచి తీస్తాం, మళ్ళీ పక్క గ్రీన్లోంచి. చూసారు కదా, ఇలా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అంతే, ఒక ఎల్లో, ఒక గ్రీన్, ఒక ఎల్లో, ఒక గ్రీన్ వేసి మళ్ళీ ఇంతే. ఇప్పుడు ఈ పక్క దానిలోంచి ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఎల్లోలు వచ్చేస్తాయి, అన్నీ ఎల్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నేను సెకండ్ పార్ట్లో చెప్తానండి, తప్పకుండా చూడండి ఆ పట్టు కూడా.